టికెట్ చూపిస్తారా? ఓకే మేడం. బాబు నీ టికెట్ చూపెట్టావా? ఓకే రైట్. బాబు నీ టికెట్ చూపెట్టు. ఏ బాబు టికెట్. ఆ? హ్మ్. ఓకే. టనన టనన. తని నానే తని నానే. బాబు టికెట్ ఇందాకే చూపించా కదా. బెర్త్ నెంబర్ 71 రాలేదా? ఏమో అండి, నాకు తెలీదు. అయితే నేనే కూర్చుంటా. కాళ్ళు లాగేస్తున్నాయి, కాసేపు కూర్చుందాం ఇక్కడ. S1లో 2 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. S2లో అందరు వచ్చిళ్ళు. S3లో ఈ సీట్. ఈ అబ్బాయి ఏదో ఆలోచిస్తుండు. నెక్స్ట్ స్టేషన్లో ఎవరు రాకపోతే ఈ సీట్ వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇందాక టికెట్ అడిగినప్పుడు కూడా సరిగా రెస్పాండ్ ఇవ్వలేదు. ఎలాగో నేను ఖాళీనే ఉన్నా, మ్యాటర్ ఏంటో అడిగేద్దామా? అడిగేస్తే పోలా. బాబు నీ పేరేంటి? ఇందాక టికెట్లో చూసారు కదండి, మహేష్ నా పేరు. అదే మహేష్, నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాను. మీ పని మీరు చేసుకోవచ్చుగా. నువ్వేదో ఆలోచిస్తున్నావు. మీ పని మీరు చేసుకోవచ్చు కదండి, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? కొంపదీసి హీరోయిన్ పెళ్ళా ఏంటి? ఓకే, నాకు అర్థమైంది. అర్థమైనా మీరేం చేస్తారు ఇప్పుడు? కూల్ మహేష్. మహేష్ అంటేనే కూల్, కూల్ అంటేనే మహేష్. నువ్వెందుకంత ఫైర్ అవుతున్నావు? చూడు మహేష్, నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుంది. నాకు కూడా ఒక లవ్ స్టోరీ ఉంది. మా మరదల్ని లవ్ చేసుకున్నా. మా మామకు ఓకే, మా అత్తకి గవర్నమెంట్ జాబ్ అల్లుడే కావాలంది. ఫైనల్గా బాగా కష్టపడి టీటీ ఎంప్లాయ్ అయ్యా. ఇది నా సంగతి. మరి నీ సంగతి ఏంటి చెప్పు? నాదో పెద్ద లవ్ స్టోరీ. ఒక సింగిల్ మూవీలో చెప్పలేను కానీ ఒక వెబ్ సిరీస్లో ఎపిసోడ్ వైజ్గా చెప్తూ ఉంటా. అవునా, చెప్పైతే. హైదరాబాద్లో ఒక వైజాగ్ అమ్మాయి. ఓ ఇంట్రెస్టింగ్. ఈ కథ చార్మినార్ దగ్గరే మొదలైంది. కట్ కట్ కట్. రే ఏంట్రా డాన్సు సరిగ్గా చేయరా. డాన్స్ చేయరా అంటే ఏమేమో చేస్తావు. నీకు డాన్స్ చేయనికి రాదు, ఏం చేయనికి రాదు, మళ్ళీ రీల్ అని నాయమడి పడతావు. చీదీనమ్మ. హలో మాస్టరు, మాకు 79K ఫాలోవర్స్, ప్రతి రీల్కి 35K లైక్స్. అయినా నీకేం తెలుసురా మా రీల్స్ విలువ? ఆఫ్టర్ ఆల్ కెమెరామ్యాన్వి. ఏంటి ఆఫ్టర్ ఆల్ కెమెరామెనా? ఏం మాట్లాడుతున్నావురా? అసలు కెమెరామెన్ అంటేనే మీకు ప్రపంచాన్ని చూపించేవాడే కెమెరామెన్ రా. అయినా ఎంత పెద్ద ఇచ్ స్టోరీ అయినా కానీ సరిగ్గా కెమెరామెన్ లేకపోతే ఫట్టేరా. అయినా నువ్వు చూపించే లైక్లు కామెంట్ల కోసమే కాదురా, ఆ వీడియో తీయాలన్నా ఆఫ్టర్ ఆల్ కెమెరామెనేరా. ఎంత పెద్ద సినిమా హిట్ అయినా కూడా దానికి డైరెక్టర్, హీరో, హీరోయిన్ ఎంత ఇంపార్టెంటో ఒక కెమెరామెన్ కూడా అంతే ఇంపార్టెంట్ రా. మూసుకొని ఫోజ్ పెట్టి. సరే తీయు బ్రో, చేస్తా మళ్ళీ. సారీ. బ్రో నేను ఇక్కడ డాన్స్ చేస్తుండే అక్కడ ఎక్కడో పెట్టినావేంద్రా కెమెరా? అసలు వస్తున్నానా నేను కెమెరాలో? వామ్మో వీడు చూస్తాడు. అదేరా నిన్నే తీస్తున్నా, లెన్స్ సరిగా లేదు, క్లీన్ చేసి మళ్ళీ తీస్తా. సో నువ్వైతే ప్రిపేర్ అయ్యి ఉండు. అది ముందు చెప్పాలి కదరా. అదిగో ఆ అమ్మాయి కూడా చూసి నవ్వుతుంది. సారీరా, లెన్స్ క్లీన్ చేస్తున్నా, నువ్వు మళ్ళీ చేయి తీస్తా. నాకు ఇంట్రెస్ట్ పోయింది, నేను సచ్చినా చెయ్యా. పో నువ్వు చేసుకోపో. అరే రే ఆగరా రే, మరి నేనట రావాలరా. అరే 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 అట్లా వెళ్ళిపోతున్నావేంద్రా? అరే హలో భయ్యా. భయ్యానా? సరే బ్రో. బ్రోనా? నా పేరు మహేష్. ఓకే సరే బాబు మహేష్. ఓకే, నా పేరు తేజస్విని.
పాపం నా ఫొటోస్ తీసే బదులు మీ ఫ్రెండ్ గారి ఫొటోస్ తీసుంటే ఇవన్నీ గొడవే కాదు కదా. చూసినట్టుంది. అయినా నీ ఫోటోలు నేను ఎప్పుడు తీసాను? నీ ఫొటోస్ తీరే నేను. చా ఏం నటిస్తున్నావురా కమల్ హాసన్? తీ కెమెరా తీ, నా ఫొటోస్ తీ, అందులో ఏది చూపించు. పట్టేసింది, చూపిస్తావు. అరే చాలా బాగా తీసావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఫ్యూచరా? నాకు ఒక పెద్ద ఫోటో స్టూడియోనే ఉంది. బేసికలీ నేను ఒక పెద్ద కెమెరా అమ్మా. సరే కానీ నాకు ఈ ఫొటోస్ కావాలి, ఇస్తావా? ఇదే రైట్ టైం, అడిగేద్దాం. సరే విను, నీ వాట్సాప్ నెంబర్ నాకు ఇచ్చేసి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోటో చూసేసి నీకు ఫొటోస్ పంపించేస్తాను, ఓకేనా? అండ్ నీ నెంబర్ అడిగిన తప్పుగా అనుకోకు. నాకు బ్యూటిఫుల్ సీన్స్ని క్యాప్చర్ చేయడం అలవాటు. అలానే నిన్ను కూడా క్యాప్చర్ చేశాను. స్టూడియోకి వెళ్ళిన తర్వాత నీ ఫొటోస్ కూడా పంపించేస్తాను. అరే అలా ఏం లేదు, నాకు నా ఫొటోస్ కావాలంతే. ఇచ్చేస్తాను, నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి ఫార్వర్డ్ చేసేస్తాను. ఓకే థ్యాంక్ యూ. బాయ్. నా నంబర్ నోట్ చేసుకో. పాతదే కొత్తది కొనలేదు, కొనలేదులే. ఓహో, మళ్ళీ ఏదో ఇంకో కొత్త ట్రెండింగ్ రీల్ వచ్చినట్టుంది. వీడు మారడు, ఈ బ్యాచ్ ఇంకా మారరా బాబు. జర్రైతే అమ్మాయి చేతులు బుక్ అయ్యేటోడిని. అమ్మాయి మంచిది కాబట్టి బతికిపోయా. ఓ మై గాడ్. ఓ మై కెమెరా. బంగారం పాతది కొత్తది కొనలేదా, బంగారం పాతది కొత్తది కొనలేమా. అబ్బో, వీడి ఇన్స్టాగ్రామ్ కూడా నా నోటికి వచ్చేసింది ఏంటి. బా, వీడు డ్యాన్సు రీల్స్ అంటాడు, పర్ఫార్మెన్స్ చేయడు, ఏం చేయడు. ఆయన నీకేం తెలుసురా మా రీల్స్ విలువ. మీకేం తెలుసురా మా బాధలు. అమ్మాయి ఎక్కడ ఉంది? అరే, అమ్మాయి ఏంట్రా బాబు ఇంత ఇంట్రెస్టింగ్ ఉంది. ఎంత క్యూట్గా ఉందా అమ్మాయి. అమ్మాయి మంచిది కాబట్టి బతికిపోయాను. అదే వేరే అమ్మాయి ఉంటే నా తాట తీసేది. మెసేజ్ పెట్టాలా వద్దా? పొద్దున్నే పరిచయం అయ్యాడు. మెసేజ్ పెట్టాలా వద్దా? ఫొటోస్ కావాలిగా. ఓకే పెడదాంలే. హాయ్ అని పెడదాం, చూద్దాం. హలో. తొందరనే రిప్లై ఇచ్చాడు. నాకు అదే ఫొటోస్ అండ్ వీడియోస్ పెడతా అన్నారు కదా. పంపిస్తున్నాను. ఇప్పుడే ఇంటికి వచ్చాను, కాపీ అవుతున్నాయి. కాపీ అవ్వగానే లింక్ పంపిస్తాను. ఓకే సారీ టేక్ యూర్ టైం. మెసేజ్ బదులు కాల్ చేసి అయిపోతుంది కదా డైరెక్ట్. గుడ్ ఐడియా. వీడేంటి కాల్ చేశాడు? చూద్దాం. హలో. చెప్పండి. ఫొటోస్ అడిగారు కదా, పంపిస్తాను. కాపీ అవుతున్నా. జస్ట్ 5-10 మినిట్స్లో పంపించేస్తాను. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, బాయ్. చింటూ అరే చింటూ. ఏందన్నా రీల్ చేస్తున్నా డిస్టర్బ్ చేస్తున్నావు? ఓకే, ఇంకా అయిపోలేదా నీ రీల్స్ గొడవ? అయిపోలే. ట్రెండింగ్ రీల్ చేస్తున్నా ట్రెండింగ్లో ఉంటాం, లేకపోతే అవుట్డేట్ అయిపోతాం.
సర్లే కానీ కార్డ్ కాపీ పెట్టేసిన. ఆ, కాపీ అయిపోయిన తర్వాత చూసి ఫార్మాట్ చేసి పెట్టు. మ్, ఈవినింగ్ ఈవెంట్ ఉంది, ఓకేనా? ఓకే. పోయి వేసుకోపో. సరే ఓకే. చాలా బాగా తీశాడు. అరే ప్రతి ఫోటో చాలా బాగుంది కదా. అరే అనవసరంగా వాడి మీద కోపడ్డా. వ్లాగ్ ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది కదా, వీటితో ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? ఒకసారి అడిగి చూద్దాం. హలో. హలో, చెప్పండి. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి, మార్నింగ్ షూట్వి. థ్యాంక్ యూ. ఒకసారి మీట్ అవుదామా? ఒకసారి మాట్లాడదాం. దేని గురించి? ఒకసారి మీట్ అవ్వండి, మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే ఫోన్లో చెప్పడం కుదరదా? అంత ఇంపార్టెంట్ అయితే ఓకే, బట్ ఎక్కడ కలుద్దాం? మీరే చెప్పండి. మీకు నియర్ బై ప్లేసెస్ ఏమైనా ఉంటే చెప్పేసేయండి. నాకు తెలిసి మీకు కృతంగా తెలుసా? ఎక్కడ? పద్మారావు నగర్లో ఉంటుంది. సికింద్రాబాద్ దగ్గరలో కదా? యా, ఎగ్జాక్ట్లీ సికింద్రాబాద్ దగ్గరలో. ఓకే, వచ్చేస్తాను. ఓకేనా? ఏ టైంకి? 6 o'clock కలుద్దాం ఈవినింగ్. ఈవినింగ్ 6 అయితే బెటర్. ఓకే అండి, ఈవినింగ్ కలుద్దాం. ఓకే ఓకే. సరే చెప్పు, ఏంటి కలుద్దామన్నావు? అదే ఓడి అమ్మాయి ఇది సీరియస్ మ్యాటర్లో ఉంది, కొంపదీసి ప్రపోజ్ చేస్తుంది ఏంటి? ఓకే. హాయ్, ఐఎమ్ తేజు. మార్నింగే చెప్పావు కదా నీ పేరు. హాయ్, ఐఎమ్ తేజస్విని, యూ కెన్ కాల్ మీ తేజు. ఇదేంటి ఏదో వ్లాగ్లో చెప్పినట్టు చెప్తున్నావు? అదే చెప్తున్నా కదా, నేను బ్లాగ్స్ చేస్తాను, నా పేరు తేజస్విని, యూ కెన్ కాల్ మీ తేజు అని. ఈ మాత్రం దానికి వాట్సాప్ కాల్లో చెప్పేయచ్చు కదా, ఇంత దూరం రావాలా? అలా ఏం లేదు, నువ్వు హైదరాబాద్ లోకల్ కదా. ఏంటి ఇప్పుడు నన్ను గైడ్గా చేయమంటావు ఏంటి? కాదు, యాక్చువల్లీ నేను హైదరాబాద్ 5 days బ్లాగ్ కోసం వచ్చాను. మా ఓకే. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ కెమెరామ్యాన్ నాకు హెల్ప్ చేస్తా అన్నాడు, లాస్ట్కి హ్యాండ్ ఇచ్చాడు. సో నేను ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పీజీలో ఉంటున్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? యాక్చువల్గా ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. చార్మినార్ కాడ మీరు కనిపించారు. మీ ఓకే. ఫోటోగ్రఫీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్. నా వ్లాగ్స్ మీతో చేపిద్దాం అనుకుంటున్నాను, బట్ మీరు ఫ్రీగా ఉంటేనే. దట్టు కమర్షియల్, ఫ్రీగా ఏమొద్దు. ఖాళీ షూట్ చేసేస్తే చాలు, నేనే ఎడిటింగ్ చూసుకుంటాను. ఏమంటారు? వ్లాగ్స్ అంటున్నావు, 3 days షూట్స్ అంటున్నావు, నేను కమర్షియల్ షూట్సే చేస్తాను. బట్ నా అసిస్టెంట్ కెమెరామెన్ అడిగి ఒకసారి డేట్స్ కన్ఫర్మ్ చేసుకుందాం, ఓకేనా? ఓకే. చింటుగాడికి ఒకసారి ఫోన్ చేసి చూద్దాం, వీడు ఏ రీల్ తీసుకుంటూ ఉన్నాడో ఏమో. ఫోన్ ఎత్తకపోతే పరువు వేయాలా ఉంది. హలో చింటూ, మనకి కొత్త ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ 3 days ఫ్రీగా ఉన్నామేమో ఒకసారి చెక్ చేసి చెప్పరా. ఏం మాట్లాడుతున్నావు అన్న, మనం పుట్టినప్పటి నుంచి ఫ్రీయే కదా. దీని మీద నా పొరుగు మొత్తం దిశలో ఉన్నాడు. అదేరా, నెక్స్ట్ 3 daysకి మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో రేపు ఈవినింగ్ బర్త్డే ఉంది కదా, బర్త్డే ఈవెంట్ ఉంది కదా. ఎవరు పడ్డా అన్న, మనం ఎప్పుడు ఒప్పుకున్నాం? సర్లే మనం ప్లాన్ చేద్దాంలే, రేపు నైట్ కదా బర్త్డే షూట్. ఏం సరే మాట్లాడుతున్నావు అన్న? చూసుకున్నాం. ఓకే. ఏమైంది, బిజీ ఉన్నావా? బిజీ ఉన్నాను, రేపు నైటు ఒక బర్త్డే ఈవెంట్ ఉంది. పర్లేదు, అలాంటి చిన్న చిన్న ఈవెంట్ నేను పెద్దగా ఒప్పుకోను. అండ్ నాకంటే బాగా వ్లాగ్స్ తీయాలనుకో, అది వేరే విషయం. సో తప్పకుండా మనం తీద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకేంటి, మరి వెళ్ళిపోదామా? ఓకే, వెళ్ళిపోదాం. ఎలా వచ్చావు? ఆటోలో. అవునా, రూమ్ వర్క్ మరి నేను డ్రాప్ చేయాలా? లేదు, అవసరం లేదు, ఆటోలో వెళ్ళిపోతాం. పర్లేదు, దగ్గరే కదా, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదండి, నేను ఆటోలో వెళ్ళిపోతా. డ్రాప్ చేస్తాను అంటున్నాను కదా, నాకు తిరగడం అలవాటే, నేను డ్రాప్ చేస్తాను. రేపు మరి షూటింగ్ టైమింగ్స్ ఏంటి? అదే మీకు చెప్పాను కదా, కెమెరామ్యాన్ వాళ్ళు డ్రాప్ అయిపోయారు, మీరు ఓకే చేశారు. సో షాపింగ్ చేయాలి, రేపు కాదు ఎల్లుండి నుంచి స్టార్ట్ చేద్దాం. షాపింగ్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ డ్రెస్సెస్లో అయితే వ్లాగ్స్ అయితే ఫుల్గా ఉన్నాయి, కొత్త డ్రెస్ తీసుకొని కొత్త వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. షాపింగా? సో అయితే ఒక పని చేద్దాం, నేను మీ దగ్గరికి వస్తాను, పికప్ చేసుకుంటాను. సో షాపింగ్కి వెళ్దాం, కొత్త ప్లేసెస్ని నేను చూపిస్తాను షాపింగ్ కోసం, ఓకేనా? ఓకే, నాకు పర్లేదు, మీరు ఫ్రీగా ఉన్నారా? ఇందాక బిజీగా అన్నారు కదా. అంటే రేపు మిమ్మల్ని పికప్ చేసుకోవాలి కదా, పికప్ చేసుకోవాలనుకుంటే మీ లొకేషన్ తెలియాలి కదా, మీ లొకేషన్ తెలియాలంటే ఈరోజు డ్రాప్ చేయాలి కదా, ఈరోజు డ్రాప్ చేయాలంటే మీరు నా బండి ఎక్కాలి కదా. సో పదండి, డ్రాప్ చేస్తా.
అవును కదా, వెళ్దాం పదా. హాయ్, హలో. టిఫిన్ అయిందా? అయింది. మరి మీరు? చేసేసా. మరి స్టార్ట్ అవుదామా? ఎక్కేసే వెళ్ళిపోదాం. మీరు మాసా క్లాసా? ఏంటి? అంటే షాపింగ్ చేయడం కోసం. రెండు చూద్దాం పదండి. అయితే ఓకే. ఓకే మహేష్, థ్యాంక్ యూ సో మచ్, చాలా హెల్ప్ చేసావు. నేను వెళ్తా మరి. హే, ఒక్క నిమిషం. బ్యాగ్స్ అయితే పైన పెట్టేసిరా, అలా బయటికి వెళ్ళొద్దాం. ఎందుకు? నువ్వు పెట్టరా అబ్బా, నేను చూసుకుంటా కదా. ఎందుకు రమ్మంటున్నాడు? ఎక్కడికి? అరే జస్ట్ ఐస్ క్రీమ్ తినాను అబ్బా, నువ్వు వెళ్ళిరా, నేను వెయిట్ చేస్తా. సరే.